తెలుగు సినిమా నటి శ్రీలీల తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. తాజాగా ఆమె బాలీవుడ్లో అడుగుపెడుతోంది. కార్తిక్ ఆర్యన్ హీరోగా నటిస్తున్న ఆషికీ 3 సినిమాతో ఆమె బాలీవుడ్ ఎంట్రీ ఖాయమైంది. ఈ సినిమా కోసం ఆమె పారితోషికం తగ్గించుకుందనే వార్తలు వినిపిస్తున్నాయి. దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో బాలీవుడ్ ఇప్పుడు చాలా ఆసక్తిగా గమనిస్తోంది. ఉత్తరాది ప్రేక్షకులు కూడా అంతే. దక్షిణాదిలోని ప్రముఖ సినిమాల నటులు, దర్శకుల గురించి బాలీవుడ్ ప్రేక్షకులకు ఇప్పుడు తెలుసు. బాలీవుడ్ స్టార్స్ కూడా విజయం, రీచ్ కోసం దక్షిణాది సినిమాల్లో నటిస్తున్నారు. దక్షిణాది నటులు బాలీవుడ్లోకి వెళ్లి విజయాలు సాధిస్తున్నారు. ఇప్పుడు మరో దక్షిణాది నటి బాలీవుడ్లోకి అడుగుపెట్టబోతోంది. అదే నృత్యంలో అందరినీ ఆకట్టుకునే తెలుగు నటి శ్రీలీల. కార్తీక్ ఆర్యన్ హీరోగా నటిస్తున్న ఆషికీ 3తో శ్రీలీల బాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వనుంది. మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమా కోసం శ్రీలీల తన పారితోషికంలో కోత విధించుకున్నారు. ఆషికీ 3 కోసం శ్రీలీల 2 కోట్ల రూపాయలు తీసుకుంటున్నారు. ఈ ఏడాది విడుదలైన తెలుగు సినిమా రాబిన్హుడ్లో హీరోయిన్గా నటించినందుకు శ్రీలీల 3 కోట్లు తీసుకున్నారని అదే నివేదికలో పేర్కొన్నారు. పుష్ప 2లోని కిస్సీకా పాటలో శ్రీలీల నృత్యం ఉత్తరాది ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఉత్తరాది ప్రేక్షకులకు చేరువవ్వడానికి ఇది శ్రీలీలకు బాగా ఉపయోగపడింది. ఈ పాటలో నటించడానికి శ్రీలీల 2 నుంచి 3 కోట్లు తీసుకున్నారని వార్తలు వచ్చాయి. తక్కువ సమయంలోనే కెరీర్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి శ్రీలీల. 2019లో విడుదలైన కన్నడ సినిమా కిస్ ద్వారా సినీరంగ ప్రవేశం చేసిన శ్రీలీల, ఆ తర్వాత తెలుగులో హిట్ సినిమాల్లో నటించారు. రవితేజ ధమాకా, నందమూరి బాలకృష్ణ భగవంత్ కేసరి, మహేష్ బాబు గుంటూరు కారం వంటి సినిమాలు అందులో ఉన్నాయి. భగవంత్ కేసరి సినిమాలో శ్రీలీల ₹1,50,00,000 తీసుకున్నారని వార్తలు వచ్చాయి. అయితే, సినిమా సూపర్ హిట్ కావడంతో ఆమె పారితోషికం పెంచారని కూడా వార్తలు వచ్చాయి. ఈ సినిమా తర్వాత శ్రీలీల తన పారితోషికం 3 కోట్లకు పెంచారు. ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీ కోసం దాన్ని తగ్గించుకున్నారని సమాచారం. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 13 ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్, సినిమా జర్నలిజం, ఎంటర్టైన్మెంట్ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని షో పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్ తెలుగులో ఎంటర్టైన్మెంట్ టీమ్ని లీడ్ చేస్తున్నారు. సబ్ ఎడిటర్గానే రిపోర్టర్గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్టైన్మెంట్ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీకి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు. శ్రీలీల బాలీవుడ్ ప్రవేశం ఆమె కెరీర్కు కొత్త మలుపును ఇస్తుందని భావిస్తున్నారు. పారితోషికం విషయంలో వచ్చిన వార్తల నిజానిజాలు తెలియాల్సి ఉంది.